మహాపరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా దాన్ని ప్రకటించే స్త్రీలు మహాసైన్యంగా ఉండాలని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా. నాయన మేము చూస్తున్నది వెలుచుకోవాలని బట్టి కాదు నాయన, విశ్వాసంతో మేము అనేక మందిగా ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. వారిలో ఒంటరి అయినవాడు 10,000 మంది అవుతారన్న మీ వాగ్దానాన్ని బట్టి నాయన స్త్రీలుగా మేము గ్యాదర్ అయ్యాం తండ్రి. మీకు స్తోత్రాలు. అవును ప్రభా, నాయన మీ నామంలో మేము కూడుతున్నాం. మీ నామంలో నాయన మీ నామాన్ని ఘనపరచాలని వచ్చాం తండ్రి. నాయన నీ మాటలు వినాలని వచ్చాం ప్రభా. నాయన మానవ స్వరాలను, మానవ ఉద్దేశాలను, మానవ చిత్తాలను కంప్లీట్గా మీరు మరుగు చేసి ప్రియ పరిశుద్ధాత్మ తండ్రి మీరు ఆల్రెడీ మా మధ్యకి మీరు వచ్చారు. మీకు వందనాలు దేవ. వాక్యంలో కూడా మీరుండి కొలత లేని అభిషేకాన్ని నాయన వాక్యం చెప్తున్న నాకు నన్ను వింటున్న నీ బిడ్డలకి దయచేసి నడిపించుకోండి. యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ప్రభునందు ప్రియులారా, దేవుని నామానికి వందనాలు. క్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను. మరి నాకు ఇచ్చినటువంటి అంశం ఈ హన్నా గురించి, ఆమె ప్రత్యేకమైన గుణ లక్షణాల గురించి, ఆమె కాన్స్టెంట్ అండ్ స్టెడ్ఫాస్ట్ ఫెయిత్, ఆమె పట్టుదలతో కూడిన విశ్వాసం గురించి, తర్వాత ఆమె ఎడతగిన ప్రార్థన, ఈ 3 అంశాల గురించి మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. దేవుడు ఆత్మ మన మధ్య బలంగా సంచరించేలాగున, దేవుడి వాక్యముల గల లోతైన మర్మాలు మనకు తెలియజేసేలాగున మనం ప్రార్థనాపూర్వకంగా విందాం. మొట్టమొదటిగా హన్నా క్యారెక్టర్ మనం చూస్తున్నప్పుడు మనకు అందరికీ తెలిసింది, దాంట్లో సిస్టర్స్ చెప్పినట్టుగా మనందరికీ వాక్యం తెలుసు. వాక్యం తెలియని వాడు ఎవరు లేదు. అనేక సంవత్సరాలు మన దేవుడితో నడిచిన వాళ్ళు కదా. ప్రతి ఒక్కరికి బైబిల్లో ఒకే వాక్యం అనేక అర్థాలుగా అనేక మెసేజెస్ని ఇవ్వడం మనం ఎరుగుదు కదండి. ఒకే వాక్యం చూడండి, ఇన్ని వేల సంవత్సరాల నుంచి బైబిల్ మన మధ్యలో ఉంది. ఎన్నో వేల మంది, వందల మంది, ఎన్నో సెంచరీస్, శతాబ్దాలుగా ఈ వాక్యం వివరించబడుతుంది. కానీ పరిశుద్ధాత్మని యొక్క సన్నిధిలోకి వచ్చి ఆయన ఆలోచన మనం అడిగినప్పుడు ప్రతిసారి వాక్యం మనకి చాలా క్రొత్తగా అనిపిస్తుంది. నాకు ఇప్పటికీ 25 సంవత్సరాల అనుభవం వాక్యంతో. ముఖ్యంగా హిందూ కన్వర్ట్గా నేను వచ్చాను కాబట్టి ఆ గ్రంథాలకి ఈ గ్రంథాలకి నాకు తేడా చాలా బాగా ఎరుగుతున్నాను ఇప్పుడు. ఎందుకంటే ఇందులో జీవము ఉంది. హల్లెలూయా. జీవము గల వాక్యం. అంతేకాదు ఈ వాక్యాన్ని కలిగిన వాడు జీవము గల దేవుడు. హల్లెలూయా. అంతేకాదు ఈ జీవము గల దేవుడు, జీవము గల వాక్యంతో మన మధ్యలో ఇంకో విచిత్రం చూసారా, మన లోపల ఉంటున్నాడు. హల్లెలూయా. మనలో ఉన్న దేవుడు అండి. కాబట్టి ఇంతమంది వచ్చాంటే అందరిలో ఉన్న ఆ జీవము గల దేవుడు మరి కలిసి మరి సంచారం చేసిన గాడ్స్ ప్రెసెన్స్ ఎంత మైటీ వేరే మన మధ్యలో ఉందో మీరు గమనించాలి కదండి. హల్లెలూయా. కాబట్టి హన్నా క్యారెక్టర్ చూసినప్పుడు, గమనించినప్పుడు చిన్న ఒక బ్రీఫ్గా ఒక స్టేట్మెంట్ మీ ముందు ఇచ్చాలనుకుంటున్నాను. మీ ఆలోచనలో ఈ మెసేజ్ ఉండిపోవాలి ప్రియులారా. ఏంటంటే యాక్చువల్గా హ్యానా హౌస్ వైఫ్ కదండి. హౌస్ వైఫ్ హ్యానా అండ్ హెర్ 4 H. ఫస్ట్ హెచ్ చెప్తున్నాను, హెవెన్ కదండి. హెవెన్, ఫస్ట్ హెచ్ హెవెన్, సెకండ్ హస్బెండ్, థర్డ్ హోమ్, ఫోర్త్ హోమ్ ల్యాండ్. ఇప్పుడు హన్నా తన ప్రేయర్ లైఫ్తో ఈ 4ని ఎట్లా డీల్ చేసిందో మన జీవితంలో కూడా ఈ 4 అవసరం సిస్టర్స్గా కదండి. ఇప్పుడు హన్నాకి ఎట్లాగైతే హెవెన్తో సంబంధం ఉండాలి, తర్వాత హస్బెండ్తో సంబంధం ఉంది, హోమ్తో సంబంధం ఉంది, హోమ్ ల్యాండ్తో సంబంధం ఉంది. స్త్రీలుగా దేవుడు మనల్ని సృష్టించినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆయన కుమార్తెలుగా అవ్వాలి ఫస్ట్ కదండి. ఫస్ట్ ఆయన కుమార్తెలుగా మనం అయినప్పుడే తర్వాత మన హస్బెండ్, పిల్లలు, తల్లులు, తర్వాత ఇంకేమైనా కదండి. కాబట్టి ఆ ప్యాటర్న్లో కానీ మనం రాకపోతే మన టోటల్ లైఫ్ అంతా వేస్ట్ కదండి. కాబట్టి హన్నా తన జీవితంలో దేవుణ్ణి ఎరగక మునుపు ఎరిగినట్టుంది. కానీ మరి మనం చూస్తే 1వ అధ్యాయంలో 9వ వచనానికి ముందు చూస్తే ఏంటి 8 verses, ఫస్ట్ శామ్యూయల్ ఫస్ట్ చాప్టర్లో 1 to 8 verses మనం చూస్తే హన్నా ప్రతి దినము ప్రతి ఏటా మందిరానికి వస్తున్నట్టుంది. తనకి భర్త ఉన్నారు, అన్నీ ఉన్నారు, ఒకటే లోటు ఏంటండి, పిల్లలు లేరు కదండి. కాబట్టి ఎట్లా డీల్ చేసింది, ఎట్లా దేవుడు తన జీవితంలో ఇన్వాల్వ్ అయ్యాడో మనం చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ ఈ 4 H's మైండ్లో పెట్టుకోండి. హెవెన్, హస్బెండ్, హోమ్, హోమ్ ల్యాండ్. దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. మొట్టమొదటిగా చూస్తే హన్నా మొదటిగా దేవునితో తన సంబంధాన్ని సరి చేసుకుంది, హెవెన్తో కదండి. హెవెన్తో డీల్ చేసింది ఎలా అనేది చూద్దాం.
మొదటిగా దేవునితో తన సంబంధం సరి చేసుకుంది. ఎస్, దేవునితో మన జీవితం సరి చేసుకోలేని వరకు లేకుండా సరి చూసుకోకుండా ఎవ్రీ డే కూడా మన లైఫ్ ఆ బ్యాలెన్స్లో దేవునితో కలిగిన ఆ సంబంధాన్ని సరి చూసుకుంటూ దేవునితో సరిపోల్చుకుంటూ జీవిస్తేనే మన జీవితం ధన్యం. అర్థమైందండి? లేకపోతే దేవునితో సంబంధం లేనిదే మన లైఫ్ ఎవ్రీ డే కాదు, మనం ఎవరితో డీల్ చేసినా అదంతా వేస్ట్ అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి అన్న మొదటిగా దేవునితో తన సంబంధాన్ని ఎలా సరి చేసుకుందో చూద్దాం. మొదటి అధ్యాయము 9వ వచనం చూద్దాం. చదివి సహాయం చేస్తారా? చాలండి. మొట్టమొదటిగా 1:9 ఉంది ఒక మాట. మీ బైబిల్స్ ఉంటే దయచేసి అండర్లైన్ చేసుకోండి. హన్నా లేచిందటండి. ఎక్కడి నుంచి అంటే తను ఏటేట వస్తున్నట్టుగానే వచ్చింది మందిరానికి, బలి అర్పించడానికి అన్నీ జరిగాయి. కానీ ఆ ముందు కాన్వర్సేషన్ చూస్తే మనం ఏటాట వచ్చింది కానీ ఎవరు? తన సహోదరి పెనిన్నాతో వైరం, తన భర్త మీద అలక, దేవుని మీద ఆయాసం. స్త్రీల మీద మనకు కూడా ఇదే కదండి. అలక ఉంటుంది, అసూయ ఉంటుంది, ఆయాసం ఉంటుంది కదండి. 3 అది కూడా గుర్తుంచుకోండి. రైమింగ్. దేవుని మీద ఆయాసం, సాటి సహోదరి మీద అసూయ, భర్త మీద చెప్పండి అలకలో మనం ఫస్ట్ కదండి. కాబట్టి 3 ఉంటాయి మరి కదా. హన్నాను కూడా అదే ఉంది. అంటే దేవుడు ఒక ఆడదానిగా మనల్ని నిర్మించిన తర్వాత దేవుడు పెట్టాడని నేను అనుకున్నాను. ఐ డోంట్ నో, మరి దేవుడు నేను బ్లేమ్ చేయలేను. కానీ ఆడవాళ్ళకి ఇది అదిగా ఉంటుంది. ఎందుకంటే నేను దేవుళ్ళో లేకమునుకు దేవుళ్ళో నేను లేకమునుకు ఈ 3తో నేను చాలా పోరాటం చేసేదాన్ని. అఫ్కోర్స్ దేవుళ్ళకి వచ్చేసరికి నా భర్త నాకు మ్యారేజ్ అయ్యేసరికి నేను దేవుళ్ళకి వచ్చాను. కాబట్టి కొంచెం చిన్న అలకలు ఉన్నప్పటికీ కూడా లోకరీతి విధానంలో వైఫ్స్ చేసినట్టుగా నేను చేయలేదు. ఏమండి? కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన క్వాలిటీస్ ఏంటో ఆ గుణ లక్షణాలు దేవుడు లేకమునుకు, దేవుడు ఉన్న తర్వాత హన్నా విషయంలో మనం చూసుకుంటాం. కాబట్టి తను ఎవ్రీ ఇయర్ వచ్చింది కానీ చాలా భారంతో వస్తుంది. మరి వాగ్దానాలు నెరవేర్చబట్టం లేదు. తను అనుకునేది ఏంటి తన జీవితంలో జరగలేదు. కానీ ఈసారి 1:9 చూసుకున్నప్పుడు ఆమె లేచిందని, తనున్న పరిస్థితిలో నుంచి మనం లేచింది. దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, నా కుమార్తె నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థలంలో చిల్లే. ఎందుకంటే మనకు హోప్ ఉంది కదండి. లోకంలో ఉన్న వాళ్ళకి హోప్ లేదు. లోకంలో ఆరాధిస్తున్న దేవుడి దేవతలకు సంబంధించిన వాళ్ళు ఆరాధిస్తున్న వాళ్ళకి హోప్ లేదు. ఒకప్పుడు నేను కూడా హోప్లెస్ సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు దేవుడు నాకు కలిగి, దేవుడు నన్ను దర్శించి, దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచి తన బిడ్డగా చేసుకున్న తర్వాతే నా హోప్ స్టార్ట్ అయింది. అంతేకాదు నా జీవితంలో ఒక క్రొత్త అధ్యాయాన్ని స్టార్ట్ చేశాను. హన్నా కూడా అది నిర్ణయం తీసుకుంది. అది ఒక డెసిషనే చూడండి. ఒక నిర్ణయం మన స్త్రీలకు చేసుకుంటే ఎంత గట్టిగా ఉంటుందో కదండి. అందుకని మా దేవుడు జ్ఞానం గల స్త్రీ ఇల్లు కట్టుకుని అన్నాడు కదండి. జ్ఞానం గల పురుషుడు ఇల్లు కట్టుకుని అనలేదు కదండి. అంటే మనం స్త్రీలు ఒక నిర్ణయం తీసుకుంటే ఎంత స్ట్రాంగో. మనకు ఇంకో పేరు కదండి, అలకలు ఇవన్నీ వదిలేసి అసూయలు వదిలేసి చాలా పట్టుదల మనం కదండి. మన ఆడవాళ్ళం పట్టామంటే పట్టు నిజమే. స్పిరిచువల్ గా దేవుడికి తెలుసు ఆ విషయాలు. మనలో చాలా గుడ్ క్వాలిటీస్ దేవుడు పెట్టాడు. దాన్ని స్టాండప్ చేసుకోవాలి. చాలా ఉన్నాయి మనలో. మనం ఏం చేయాలి? అందుకనే మనం అట్లా ఉండిపోయాం. కానీ హన్నా ఇది నిర్ణయం చేసుకుంది. లేదు, నేను ఈ వైరే రాయించాడు చూడండి దేవుడు. ఆమె అనుక్షణము కోపంతో అంటుంది కాబట్టి పెనిన్నాతో వైరు వద్దు, నా భర్త మీద అలగొద్దు, ఇదేదో దేవుడి నేను సెటిల్ చేసుకుంటాను. ఎస్, దేవుడు మనం సెటిల్ చేసుకునే సమయం ఆసనం అయిపోయిందండి ప్రియులారా. మీకు తెలుస్తుందో లేదో కానీ లోకాన్ని చీకటి ఎప్పుడో కమ్మేసింది. యెషయా గ్రంథంలో చెప్పినట్టు కాదు, ఎప్పుడో చెప్పాడు ప్రభు కొన్ని వేల సంవత్సరాల క్రితమే. లెమ్ము తేజరిల్లుమని పర్సనల్ కాల్ ఇస్తున్నాడు మనం. హల్లెలూయా. ఇది ఎవరికి వాళ్ళే, భర్త చెప్తే, భార్య చెప్తే, పిల్లలు చెప్తే, పాస్టర్ చెప్తే, లేకపోతే ఎవరెవరూ చెప్తే కాదు. ఈ దినాల్లో పాత నిబంధన గ్రంథానికి క్రొత్త నిబంధన గ్రంథానికి తేడా ఏంటంటే, పాత నిబంధన గ్రంథంలోకి కన్నా ఇప్పుడు హోలీ స్పిరిట్ మన లోపల ఉన్నాడు. ఆ దినాల్లో ఆయా సమయాల్లో ఆయా ప్రాంతాల్లో ఆయా ప్రవక్తల మీద దేవుడు వచ్చి మాట్లాడి ప్రజలను ప్రేరేపించి ప్రజలను సిద్ధపాటు చేసేవాడు. కానీ ఈ దినాల్లో నిజంగా మనం చూస్తే ఎవరికి వారినే దేవుడు సిద్ధపాటు చేస్తున్నాడు. ఎవరిని పురికొల్పాలి, ఎవరంటే ఒకరికొకరు హెచ్చరించుకోవడం, ఒకరికొకరు ప్రోత్సహించుకోవడం మంచిదే. కానీ ఎవరికి వారు ఏం చేయాలి? ప్రోత్సహించుకోవాల్సిన దినాలు ఆసనం అయ్యాయి. అవునా చూడండి. ఇప్పుడు కమ్యూనిస్ట్ కంట్రీస్ దేశాలు ఉన్నారు, వాళ్ళు ఎవరు ప్రోత్సహిస్తున్నారండి? జైలులో వాళ్ళకి ఎక్కడుందండి వాక్యం? వాళ్ళకి ఎక్కడుంది రిట్రీట్స్? ఎక్కడున్నాయి మీటింగ్స్? ఎవరు వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు? హోలీ స్పిరిట్. వాళ్ళ ప్రాణాలు సైతం ఇస్తున్నారు కదండి. తెలుసు, వాళ్ళ నిరీక్షణ తెలుసు, వాళ్ళకి దేవుడితో ఉన్నటువంటి ఆ యొక్క కనెక్షన్, ఆ ఇంటిమేసీని వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి జైలులో శ్రమలో సైతం వాళ్ళ దేవుడు కోరుకుంటున్నారు. అన్న అట్లాంటి నిర్ణయం తీసుకుంది. లేదు, ఇంక నేనున్న పరిస్థితి నుంచి లేవాలని చెప్పి ఆమె లేచింది. 1:10 చూసుకుందాం.
లేచి ఏం చేసిందో 110 చదువుతారా? బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వాడిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకున్నాను. చాలా ఎంత చక్కగా ఆమె వచ్చింది. ఇప్పుడు 10th వర్స్లో మనం చూసుకుంటే ఆమె ఎలా వచ్చిందంటే, బహు దుఃఖాక్రాంతురాలే వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేసి బహుగా ఏడ్చింది. అది ఇక్కడ మనం డివైడ్ చేసే వాక్యాన్ని. ఆమె బహు దుఃఖాక్రాంతురాలు వచ్చింది అంటే తన వ్యక్తిగత విషయంలో తాను పశ్చాత్తాపం కలిగి తన వ్యక్తిగత విషయంలో తన అవసరత గుర్తెరిగి ఆమె వచ్చింది కదండి. అంతకుముందు కూడా వస్తుంది, ఈ శ్రోమని వస్తుంది కదండి. కొంతమంది వస్తారు చర్చెస్కి, ఎందుకు వచ్చావా అని అన్నట్టు వస్తారు, అట్లా వస్తారు, ఇలా గెలుపుతారు. అందుకు వాడి జీవితాల ఫలవంతమైన రిజల్ట్ కనబడదు కదండి. ఇంత జీవం గల దేవుడిని కలిగి ఉండి మనంత అదృష్టవంతం లేరు, కానీ మనంత దౌర్భాగ్యం లేని పరిస్థితి అయిపోతుంది క్రైస్తవులకి. ఎందుకంటే ఆ రుచి తెలియదు, ఆ ఇంటిమేసీ లేదు, ఆ దేవుని ప్రేమను వారి పర్సనల్ లైఫ్లో లేదు. కాబట్టి హన్నాకు అంతవరకు లేదు, కానీ ఇప్పుడు తను తెలుసుకుంది, తను రియలైజ్ అయ్యి ఏం చేసింది, బహు దుఃఖాక్రాంతురాలే వచ్చి ఎవరి సన్నిధి అండి, మనుషుల సన్నిధిని కాదు, భర్త సన్నిధిని కాదు, పెనిన్నా సన్నిధిని కాదు, అక్కడ వచ్చిన యాజకుడి సన్నిధిని కూడా కాదు. ఎవరేం చేయగలరండి? పాస్టర్ మటుకు ఏం చేయగలరా ఏమండి? దేవుని సేవకులు కూడా నువ్వు కావలసిన చెడిపోతుంది. దేవుని సేవకులు ఏం చేస్తారు? ప్రార్థిస్తారు, సహకరిస్తారు, ప్రోత్సహిస్తారు, కౌన్సిల్ చేస్తారు, మార్గం చూపిస్తారు. ఇంకో విషయం చెప్పు, నా ప్రభు కూడా ఏం చేయలేదు, దేవుడు కూడా ఏం చేయలేదు, అవునా కదా? నేను ఇప్పుడు అనుకుంటాను, ఇస్కరియోతు యూదా 12 మంది శిష్యుల్లో ఉన్నాడు కదా. నాకు హిందూస్గా వచ్చినప్పుడు వచ్చే క్వశ్చన్, 12 మంది శిష్యులు ఉన్నప్పుడు మరి ఇస్కరియోతు అలా ఉన్నప్పుడు ఆయన దేవుడు కదా, ఇంతమందిని మార్చి అంతమంది గుంపుని మార్చిన దేవుడు ఇస్కరియోతుని ఎందుకు ఉరి పెట్టుకోకుండా చేయలేదు? ఎందుకు మారలేదు? ఎందుకు మారలేదు? దానిపైన నియమించబడ్డాడు. ఇంటెన్షనల్గా నేను ఇలా చేసుకుంటాను అన్నప్పుడు దేవుడు కూడా ఏం చేయలేదు. కానీ దేవుడు అన్ని చేయగలని రుజువు చేస్తూ పరలోకం నుంచి వచ్చి మనకు మార్గాన్ని చూపించి, దారి చూపించి, ప్రేమ చూపించి, దానికి వనరులు ఇచ్చి, పరిశుద్ధాత్మని ఇచ్చి, వర్డ్ ఆఫ్ గాడ్ ఇచ్చి, అభిషేకం కలిగిన సేవకులు మన మధ్య ఉంచి, ఇంకా మీరు చెడిపోవద్దు అంటే ఇంకా ఆయన చెడిపోతారంటే చెడిపో అలాగే జరిగింది. కానీ హన్నా విషయంలో తను నిర్ణయించుకుంది, ఇప్పుడు లేచింది, ఎలా సమీపిస్తుంది, కన్నీటి ప్రార్థనతో సమీపిస్తుంది. ఇంకోటి ఏంటి సార్, స్తుతితో దేవుని సమీపిస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు తను రికగ్నైజ్ చేసింది ఏంటి, సైన్యములకు అధిపతి అనే యెహోవానే ఆరాధిస్తూ వచ్చారు. 1 to 8 వర్సెస్ మనం చూసుకుంటే వాళ్ళు ఏటా మందిరానికి సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారు. ఆ పేరు చాలా స్పెషల్గా ఉంది కదండి. ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఇజ్రాయెల్ ప్రజల పక్షాన్ని యుద్ధం చేసిన దేవుడు. హల్లెలూయా. అందుకని ఆ పేరుని వాళ్ళు ఎత్తిపెట్టి దేవుని ప్రార్థించేవారు, దేవుని ఆరాధన చేసేవారు కదా. ఏ పేరుని బట్టి మనం ఆ పేరుతో దేవుని పిలుస్తారు కాన్ఫిడెన్స్. ఎల్ షద్దాయ్, పోషించు దేవుడు. ఆహా, యెహోవా కాపరి, యెహోవా రోహి, ఆయన నా కాపరి. ఆ సిచ్యుయేషన్ తగ్గ పేర్లు మన దేవుడికి ఉన్నాయి. హిందువులుగా ఉన్నప్పుడు కూడా నేను చాలా ఆ నామ దండకాలన్నీ చదువుతుండేదాన్ని, కానీ అర్థం లేదు, పడతాం లేదు. ఎన్నెన్నో దండకాలు చదివాను, ఎన్నెన్నో రోజులు ఉపవాసాలు చేశాను. నో, గాడ్స్ ప్రెజెన్స్ నేను ఫీల్ అవ్వలేదు, గాడ్ హెల్ప్ని నేను పొందుకోలేదు, నా జీవితానికి ఒక హోప్ లేదు, నా లైఫ్లో ఒక మార్పు లేదు. ఎంత గొప్ప తేడా అండి మనకి. ఇట్లాంటి దేవుడు ఉన్నాడు. నౌ షీ రియలైజ్డ్ అని గుర్తించింది. అవును, నేను వస్తున్నది సైన్యములకు అధిపతి అయిన ఈ దేవుడి దగ్గరికి, షిలోహులోని దేవుని మందిరం దగ్గరికి నేను వస్తున్నాను. నా పక్షాన అది ఎట్లాంటి సమస్య అయినా, అది నా శరీర సమస్య కావచ్చు, నా కుటుంబ సమస్య కావచ్చు, నా ఆర్థిక సమస్య కావచ్చు, నా అవమానం అవ్వచ్చు, అన్నిటితో డీల్ చేసి, అన్నిటి విషయంలో యుద్ధం చేసి నా పక్షాన జయమిచ్చే సైన్యములకు అధిపతి సైన్యములకు అధిపతి యెహోవా దగ్గరికి వచ్చాను కాబట్టి ఎందుకు నా యుద్ధాన్ని దేవునికి అప్పగించకూడదు అనే డెసిషన్ తీసుకుంది. హల్లెలూయా. మరి మన యుద్ధాల సంగతి, మన యుద్ధాలతో మనమే పోరాడుతున్నాం. సంవత్సరాల తరబడి మన భర్తల రక్షణ, సంవత్సరాల తరబడి మన బిడ్డల రక్షణ, సంవత్సరాల తరబడి మన పర్సనల్ పాపంతో డీల్ చేస్తున్నాం. ఏంటి, దేవుడితో డీల్ చేయడం కాదు. ఈ పాపం ఎలా చేయకూడదు, ఈ పాపం నుంచి ఎలాగా, ఈ కోపం నుంచి ఎలాగా, ఈ అలక నుంచి ఎలాగా, ఈ ప్రార్థనాహీనత నుంచి ఎలాగా, ఇట్లా చాలా వాటితో మనం డీల్ చేస్తున్నాం. ఎందుకంటే నువ్వు పర్సనల్గా డీల్ చేస్తున్నావు, అందుకే నువ్వు ఓడిపోతున్నావు. కానీ ఈ దినాన్ని దేవుడు హన్నా ద్వారా మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, సైన్యములకు అధిపతిని యెహోవా, మన ముందుండి యుద్ధాలు చేసి యెహోవా, మన పక్షాన్ని యుద్ధం చేసి యెహోవా, నేను ముట్టివారి దేవుని కరుగుడిని ముట్టిన వారితో సమానమని చెప్పినటువంటి యెహోవా దేవుడు మనకున్నాడు. ఎందుకు మనం అప్పగించకూడదు? హన్నా అది రియలైజ్ అయింది. లేచి సైన్యములకు అధిపతి యెహోవా అని దేవుని స్తుతిస్తూ సమీపించింది, కన్నీటితో సమీపించింది. ఇంకోటి చూసారా, 10:11 చూస్తే ఆమె తగ్గింపుతో ప్రవేశించింది. హల్లెలూయా. ఎన్నిసార్లు వెళ్ళండి? 3 సార్లు వెళ్ళింది. 3 సార్లు నీ సేవకురాలను ఏమంటుందండి? చూద్దాం మాట, నాకు చాలా ఇష్టం. 11వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, అది ఏం చూడమంటుంది? నా శ్రమను చూడు.
ఎవరండి మన శ్రమలు చూసేది? మనం స్త్రీలమైన అంటే నేను ఎక్కువ స్త్రీలతో డీల్ చేశాను. మన శ్రమలను చూడమని దేవుడికి చెప్పం, మన శ్రమలు ఇతరులకు చూపించుకుంటాం. ఇదండి సిస్టర్ నాకు ఎంత కష్టం వచ్చిందంటే, ఇంకోటి చెప్పాను, లేడీస్కు నాలుగు బ్లేమ్ చేయడం ఒకటి. ఏంటండి, మనం ఎవరితో చెప్పినా మంచిగా బ్లేమ్ చేసేది మన భర్తలే కదండి. అంటే నేను హిందూ కుటుంబం నుంచి వచ్చాను, మా సంఘంలో అంతా హిందూస్ కదా, వస్తుంది సిస్టర్ వచ్చి, అక్క అసలు బ్రదరు ఏం ప్రార్థన రాలేదంటే బ్రదరు, ఏం కానుక లేదంటే బ్రదరు, అన్నిటికీ బ్రదరే. దట్ ఈస్ రాంగ్ కదండి. బ్లేమ్ చేయడం అనేది అదొకటి మన ఆడవాళ్ళకున్నది కదండి. కాబట్టి ఆమె రియలైజ్ అయిన విషయం ఏంటంటే, ఇప్పుడు తన దగ్గరికి వచ్చి నా శ్రమను చూడమంటుంది. ఎస్, నేను ఇంకోటి చెప్తున్నాను చూడండి, దేవుడిలో లేకముందు నేను కూడా ఇట్లాగే ఉండేవాడు, కానీ దేవుడు వచ్చిన తర్వాత నాకు చాలా రోషం. ఒక ఆత్మీయులైనటువంటి వ్యక్తికి, వన్నెస్ ఉన్న వ్యక్తులకి, ప్రార్థనా పరులైన వ్యక్తులకి తప్ప నా అవసరం ఎవరికి చెప్పండి. ఐ డోంట్ వాంట్ టు షేర్. ఎందుకు తెలుసా, నాకు తెలిసిపోతుంది స్పిరిట్లో వాళ్ళ ఆ ప్రార్థన. ఇంకోటి నేను చెప్తున్నా, ఏమనుకోద్ది, మనం అందరం స్త్రీలమే, ఎవరంటే దేవుడు పరిశుద్ధాత్మ చెప్తున్నాడు సరి చేసుకున్నాం. తర్వాత మన స్త్రీలలో ఉన్నది ఏంటి తెలుసా, ప్రొపగాండా. ఏం చేస్తాం, ఒక విషయం చెప్తే మీకు తెలుసా ఆ సిస్టర్ బ్రదర్ బాగా పిల్లలు బాగా ప్రార్థన చేసుకుందాం, మళ్ళీ ఏంటి ప్రేయర్, దానితోనే వెళ్ళిపోతుంది. ప్రేయర్ ద్వారా ప్రొపగాండా కదండి. ఒకరికి ఇద్దరు ముగ్గురికి మన దేవునితో చెప్పాలి కదండి. కాబట్టి నేను అందరితో షేర్ చేయాలి. కాబట్టి మన శ్రమలను మనలాగే భరించి మనతో ఏకీపించే వాళ్ళతో మనం షేర్ చేయాలి కదండి. అందుకే ఒకరిద్దరు కలిపినా చాలండి ప్రార్థనకి. ఇంతమంది ఉన్నా లేకపోయినా, వన్నెస్ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నా వేస్ట్, పైగా వాళ్ళు అడ్డుపడ్డరు. ఇంకా నీకు క్లియర్గా చెప్పండి, దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే మనం అభ్యంతర కాలంగా ఉండకూడదు. మన లైఫ్స్, మన స్పిరిచువల్ స్టెప్పింగ్ స్టోన్స్గా ఉండాలి, కానీ స్టంబ్లింగ్ బ్లాక్స్గా ఉండకూడదు. సిస్టర్స్ మన జీవితాల్లో చూసుకుంటే చాలాసార్లు మన ఫ్యామిలీకి మనం అట్లాగే ఉంటుంటే ఇంక మనల్ని ఎలా దీవెనకరంగా చేస్తారు. అన్న ఇప్పుడు రియలైజ్ అయింది, చిచ్చి నా ప్రవర్తన బాగలేదు, తనకే తెలిసిపోయింది కాబట్టి వచ్చింది, నేను కన్నీటితో దేవుని ప్రార్థన చేస్తాను. ఇప్పుడు దేవుడు ఎట్లాంటి దేవుడు, తనకు రెవల్యూషన్ వచ్చింది. నేను సైన్యములకు అధిపతి, పాతకాలంలో చూస్తే ఇజ్రాయెల్ యుద్ధాలన్నీ చేసిన దేవుడు సింపుల్ థింగ్ నా జీవితంలో చేయడా ఏమైతే అయిందని అనుకుని ఒక నిర్ణయానికి వచ్చి కన్నీటి ప్రార్థన చేసింది, స్తుతితో సమీపించింది. నీ సేవకురాలు నాకు కలిగి ఉన్న శ్రమను చూడమంటుంది. హల్లెలూయా. అదండి మన శ్రమను దేవుని సన్నిధిలో మనం పెట్టి, దేవా ఏంటి పరిస్థితి, నేను కుమార్తెను కదా, అది ఎందుకంటే మనకి ఆ ధైర్యం ఉండదంటే దేవుని కుమార్తెగా మనం అయితే డిమాండ్ చేయడానికి, కమాండింగ్ గా దేవుని అడగడానికి అవకాశం ఉంటుంది కదండి. చెయ్యొచ్చా లేదా? మన పిల్లలు అడగరు, మన పిల్లలు మన పర్మిషన్ చేసి అడగొచ్చా? మేబీ మే నాట్ అలా అని అడగలే. ఏంటంటే ఏం చేస్తాను నేను ఎట్లా కంప్లైంట్ చేస్తానని చెప్పి దానికి ఫస్ట్ కండిషన్ ఏంటంటే దేవునితో మనం సరి చేసుకోవాలి కదండి. శ్రమ చూడమంది. రెండోది ఏంటంటే, నీ సేవకురాలు నన్ను మరువక జ్ఞాపకం చేసుకో. అది యాక్చువల్గా మర్చిపోయింది ఎవరు? అన్న దేవుని మర్చిపోయింది. ఏటంటే వస్తుంది, నామినల్గా వస్తుంది, అందరితో పాటు మొక్కుబడి చెల్లిస్తుంది, కానీ తన పర్సనల్ మొక్కుబడి ఒకటి ఉంది. పర్సనల్ బలి అర్పణ దేవుడు కోరుతున్నాడు కదండి. ప్రతి ఒక్కరి హార్ట్ పర్సనల్ కూడా. ఇది ఇప్పుడు మన దేవుడితో వచ్చిన చిక్ ఏంటంటే, ఇతను పర్సనల్ గా. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు. ఇంతమంది వచ్చారు కదా అనుకోండి, ఇంతమంది ఉన్నారు కదా, ఎవరు నాతో డీల్ చేస్తున్నారు, ఎవరు నా కుమార్తె నన్ను అడుగుతాడు పర్సనల్ గా. అది నాకు నచ్చిందండి ఈ ప్రభులోకి రావడానికి కారణం. నాకు ఎందుకు తెలుసా, యునానిమస్ గా మేము ఏ మాట అంటే మా అమ్మగారు, మా బంధువులు అందరూ అంటే ఆ మాట అంటూ ఆ కొండలకి ఎక్కి, ఆ దేవతలకి ఎక్కి, ఆ దేవుడికి ఎక్కి మా అమ్మగారు చేయమన్నట్టు చేశాను. కానీ నో ఇంటిమెసీ. దేవుడితో నాకు మాట్లాడి నేను ఎరుగను, నాకు తెలీదు. తర్వాత పైగా నేను ఆనందించే దేవుళ్ళు అందరూ, దేవతలందరూ పక్షపాతం గల దేవుడు కదండి. ఎవరు డబ్బులు ఇస్తే, లేకపోతే ఎవరు కానుకలు ఇస్తే, మొక్కుబడిస్తే, గుండు గీయించుకుంటే, ఇట్లా చాలాసార్లు ఉన్నాయి, డీప్ ఉన్నాయి. అట్లాంటివన్నీ చేయకపోతే దేవుడు దొరకడు. కానీ ఈ దేవుడు పర్సనల్ గాడ్ అండి. ఇట్ ఈస్ అ మార్వెలస్ గాడ్. హీస్ ఎ లవ్వింగ్ గాడ్. కాబట్టి హీస్ ఎ టచింగ్ గాడ్ కదండి. ప్రతి ఒక్కరిని తాగుతాడు, ప్రతి ఒక్కరి. ఆ ఇంటిమేసీ నాకు నచ్చింది. దేవుడికి నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థన వింటాడు. దేవుడి నేను అడిగితే నా హృదయంలోకి వస్తాడు. దేవుడి నా సహాయం అడిగితే నాతో ఉంటాడు. ఎప్పటి వరకు? ఈ జీవితం మటుకే కాదు, యుగ సమాప్తి వరకు. హల్లెలూయా. ఇక్కడి వరకే కాదు, పరలోకం వరకు ఉంటాడు. అట్లాంటి దేవుడు కావాలి. హల్లెలూయా. అందుకు నేను ఈ దేవుడి దగ్గరికి వచ్చాను, రుచి చూసి వచ్చాను. ఏదో ఎవరో చెప్తే రాలేదు, లేకపోతే పెళ్ళిళ్ళు అవుతాయంటే రాలేదు, ఉద్యోగాలు ఇస్తారంటే రాలేదు, రోగాలు బాగా అయితే రాలేదు. ఎప్పుడైతే అట్లాంటి రియల్ ఇంటిమేసీ మనకి దేవుడితో ఉంటుందో అప్పుడు దేవుడు మనతో కూడా ఉంటాడు. ఏమంటుంది మీ ప్రార్థన? నన్ను అంటే నేను ఈ ప్రేయర్ ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నా అంటే, మన ప్రేయర్స్ అలా స్పెసిఫిక్గా ఉంటే దేవుడు దానికి స్పెసిఫిక్ ఆన్సర్ ఇస్తాడు. నెక్స్ట్ వర్సెస్లో మనం చూసుకుందాం, టైం అయిపోతుంది. కాబట్టి ఒకటి చెప్తుంది, నీ సేవకురాలు నన్ను ఏం చేయాలి? మరొక జ్ఞాపకం చేసుకోండి. యాక్చువల్గా ఏం జ్ఞాపకం చేసుకుంటుంది ఇప్పుడు దేవుడు, అవసరం వచ్చింది. ఇంకో మాట అంటుంది, నీ సేవకురాలైన నాకు స్పెసిఫిక్ ప్రార్థన. పిల్లలను ఇవ్వండి అనలే, ఆడపిల్లలు ఇవ్వు అనలే,
ఏమండి? ఎగ్స్. కాబట్టి మన ప్రేయర్ ఆన్సరింగ్స్ ఎందుకు రావట్లేదంటే బికాస్ ఆఫ్ ద స్పెసిఫిక్ ప్రేయర్స్. కాబట్టి నాకు మగపిల్లనేమో ఎందుకు ఇంకొక విచిత్రం చూసారా, మగపిల్లని దయచేసిన ఎడల కండిషన్ చెప్తుంది చూడండి. మగపిల్లని దయచేస్తే ఏమవుతుందట చూద్దాం చూడండి. మగపిల్లని దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానిక, అంటే నాజీరు చేయబడ్డ, మీకు తెలుసు కదా, దాన్ని వివరించండి. ఓల్డ్ టెస్ట్మెంట్ లో అట్లా చేసిన వాళ్ళు నాజీరు, దేవుని కొరకు ప్రత్యేకం. వాడు బ్రతుకు దినములన్నిటిను నేను అనేది అండర్లైన్ చేసుకోండి, ఎందుకు తర్వాత చెప్తాను. నేను వానిని యెహోవా వగు నీకు అనేది అండర్లైన్ చేసుకోండి. అప్పగింతును అండర్లైన్ చేసుకోండి. మొక్కుబడి చేసుకోండి. ఇక్కడ పర్సనల్ దాని ప్రేయర్కి వచ్చినట్టు మీరు గమనించండి, ఎవరిని కన్సల్ట్ అవ్వలేదు. ఏమండి? మొక్కుబడి చేసినప్పుడు కన్సల్ట్ అవ్వలేదు, ప్రార్థన చేస్తున్నప్పుడు కన్సల్ట్ అవ్వలేదు, స్తుతిస్తున్నప్పుడు కన్సల్ట్ అవ్వలేదు, తన తగ్గింపు కొరకు కన్సల్ట్. ఇది ఎంత ఏంటి? పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. నేను ఎందుకు ఫస్ట్ హెడింగ్ నేనేం చెప్పాను? హన్నా మొదటిగా దేవునితో తన సంబంధం సరి చేసుకుంటుంది. అది సరి చేసుకోవడం వల్ల స్టెప్స్. ఇదే మన జీవితంలో కూడా చేసుకోవాలి. ఒకవేళ నువ్వు 20 సంవత్సరాల ఆరాధన విశ్వాసం ఉండొచ్చు, లేదా 25 సంవత్సరాలు నేను సేవ చేసే సేవకురాలు కావచ్చు, మరి లేదా నేను కానీ మన రక్షించబడి రక్షణలోకి రావచ్చు. కానీ ఎవరికైనా ప్రార్థనకి ఎవ్రీ మినిట్ ఎవ్రీ టైం వచ్చినప్పుడు ఇవే స్టెప్స్ అండి. అవునా? నేను ప్రార్థన చేస్తే నేను చాలా మంచిగా ఈ స్టెప్స్ వెళ్ళాను, ఈ స్టెప్స్ అంటే లేదు. దేవుడు ఎందాక అన్నట్టు ఎన్ని చర్చెస్ ఉన్నా, ఎన్ని ఆరాధన విధానాలు ఉన్నా, ఎంత యూనిక్గా మనం ఉన్నా, డాక్టర్ అనేది ఒకటి. ఒకే దేవుడు, ఒకే విశ్వాసము, ఒకే బ్యాప్టిజం. అట్లాగే ప్రార్థన కూడా ఒక నమూనా ఇచ్చాడు దేవుడు. ఈ నమూనా ఎవరికి మారదు. వ్యక్తిగత ప్రార్థనకైనా మారదు, కుటుంబ ప్రార్థనకైనా మారదు, సంఘ ప్రార్థనకైనా మారదు, సమాజ ప్రార్థనకైనా మారదు, యూనివర్సల్ ప్రేయర్కైనా మారదు. ప్రార్థనా విధానం ఎవరు వ్యక్తిగతంగా దేవుడి దగ్గరికి వచ్చినా ఆ వచ్చిన వారు ఈ రీతిగా సరి చేసుకొని సరి చూసుకుంటూ దేవునితో సరిపోల్చుకుంటూ చేస్తేనే వారి ప్రార్థన దేవుడితో కలిసి దేవుని సన్నిధికి వెళ్తారు కదండి. దేవుడిని కూడా తండ్రి కుడిపార్శ్వం కూర్చొని ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. ఆషామాష అనుకోండి, కొన్నిసార్లు మన ప్రార్థన టాప్ దాటి కూడా వెళ్ళకపోవచ్చు, కానీ నీ ప్రార్థన కాదు, దేవుడు మన పక్షాన్ని చేస్తున్న ప్రార్థన. కానీ దేవుడు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. మత్తయి సువార్తలోనే ప్రార్థన మనకి నేర్పించాడు, ప్రోత్సహిస్తున్నాడు. పరిశుద్ధాత్మ లోపల ఉంచాడు. యుక్తంగా మనకి ప్రార్థన చేయడం రాదు కాబట్టి నేర్పించడానికి ఒక ఆత్మదేవుని ఇచ్చాడు. ఇంత గొప్ప దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. కానీ అది ఇప్పుడు హన్నా నేర్చుకుంది, తను చెప్తుంది ఇప్పుడు నీ సేవకురాలన్నా. ఎందుకంటే మగబిడ్డని అక్కడ ఏంటంటే ఇంకొక మాట మీకు చెప్పాలనుకుంటాను. నేనే నీకు అప్పగిచ్చేస్తాను. నాకు మగబిడ్డని ఇస్తే నా భర్తను అడుగుతామండి. నేనేం అడగను. నాకు ఇచ్చిన బిడ్డని నీకే ఇచ్చేస్తాను, కంప్లీట్గా ఇచ్చేస్తాను. మగ పిల్లలను కూడా అనలేదు కదండి. అనిందా? లేదు కదా. మగపిల్లని ఇస్తే దయచేసి ఇస్తానని చెప్పేసింది. అది ఆమె యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. అది యెహోవా సన్నిధి అని కూడా ఇంపార్టెంట్ కదండి. గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఎక్కువ గడపగలిగితే చక్కటి కాన్ఫిడెన్స్ వస్తుందండి మనకి. ఆవిడకి అంత కాన్స్టెంట్ ప్రేయర్ ఎట్లా వచ్చింది అంటే ప్రేయర్లోనే వచ్చింది. ఆమె వర్చ్యూస్ అన్ని గురించి మనం నేర్చుకోవాలనుకున్నాం. వర్చ్యూస్ అన్ని దేవుడితో లేనప్పుడు మనకి రావండి. గుణ లక్షణాలు, ప్రత్యేకమైన అపూర్వమైన దైవిక లక్షణాలు దేవునితో సంబంధం లేకుండా దైవిక గుణాలు ఎలా వస్తాయి? ఇట్స్ ఇంపాసిబుల్. మన టీం బాగుంది కదండి. దైవిక లక్షణాలు అన్నాక ఎలా వచ్చాయంటే స్టెడ్ ఫాస్ట్ ఫెయిత్. ముందు ఫెయిత్తో ఏం చేసుకుంది, ఒక నిర్ణయం తీసుకొని లేచి తన సన్నిధి దేవుని తనున్న పరిస్థితుల నుంచి లేచి దేవుని మందిరానికి వచ్చి అక్కడ యాజకుడు ఉన్నాడంట, అక్కడ కూర్చున్నాడు. ఆసనం దగ్గర కూర్చుండిగా యాజకులు కూడా ఏం అడగలేదు, తను డైరెక్ట్ దేవుని సన్నిధికి వెళ్ళి అప్పుడే ఆ యాక్సెస్ తీసుకుంది కదండి. యాజకులు ఉన్నప్పుడు ఇంట్రడ్యూస్ తీయడానికి ఓల్డ్ టెస్ట్మెంట్ ఉంది. ఆ ఏలి గారు ఇలా ప్రతి సంవత్సరం వస్తాను, నా గురించి మీరు ప్రార్థన చేయండి. అప్పుడే లేదంటే మరి ఇప్పుడు మనకి ఎంత యాక్సెస్ ఇచ్చాడండి దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా ఆమె సమీపించింది. తర్వాత మొక్కుబడి చేసింది. కాబట్టి తర్వాత 1, 12, 13, 15 కలిపి నేనే చదువుతానండి, టైం అవుతుంది. ఈసారి ప్రార్థనలో 12, 13, 15 వచనాల్లో ఎలా ప్రార్థన చేస్తుందంటే అవమాన భారంతో కాకుండా ఆత్మ భారంతో నింపబడింది. హల్లెలూయా. మొక్కుబడి చేసింది, స్తుతించింది, సమీపించింది, కన్నీటితో వచ్చింది, తను తగ్గించుకుంది. ఇంకేం చేస్తుందండి? అవమాన భారంతో ఆత్మభారంతో నింపబడింది. చూడండి హన్నా 1 అధ్యాయం 1:12లో హన్నా తన మనసులోనే చెప్పుకొని వచ్చిండాలి. నేనంతా వాక్యం చదివించడం లేదు, అక్కడక్కడ మీరు బైబిల్ చూస్తూ ఫాలో అవ్వండి. అది ఏం చేస్తుందట? హన్నా తన మనసులోనే చెప్పుకుంటుంది కదండి, గులుగు కదండి, ఎవరికి వినబడదు. 1:13 ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరం వినకుండి నేను మనోదుఖము గల దానిలో ఉన్నాను, నేను నా ఆత్మను యెహోవా సన్నిధిని అని అండర్లైన్ చేసుకోండి. యెహోవా సన్నిధిని కుమ్మరించుచున్నాను. ఎస్, ఇప్పుడు మనం వచ్చింది ఈ చర్చిలోకి రావచ్చు, లేదా ఎవరు ఆహ్వానించారని వచ్చాం, కానీ మనం అందరూ ఎవరి సన్నిధిలో కుమ్మరించడానికి వచ్చాం. గాడ్స్ ప్రెసెన్స్ అది అది ఫీల్ అవుతున్నావా? అది ఫీల్ అవ్వాలంటే అసలు పర్సనల్ రిలేషన్షిప్ నీకు ఇంటి దగ్గర నుంచే ఉండాలి, నీకు అంత గతంలో నీ జీవితంలో ఉండాలి, ఉంటేనే ఇక్కడికి రాగాలి. ఈవెన్ మెసేజెస్ గురించి అయితే రాకండి, వేస్ట్.
నేను ఇప్పటికీ అప్పుడు చెప్తున్నాను, నేను టీవీలో అదే చెప్తున్నాను, మా సంఘంలో అదే చెప్తున్నాను. వాక్యానికి కొదువే లేదండి, కొదువ లేదు, కొరత లేదు. టీవీలో ఏ లాంగ్వేజ్, అందులో మన తెలుగుకి 3 లాంగ్వేజ్ వచ్చి హిందీ, ఇంగ్లీషు, తెలుగు. టీవీ ఆన్ చేసినా ఎక్కడ చూసినా వస్తాయి. అంతేకాదు వ్యక్తిగతంగా మనకు కూడా మెసేజ్లు దేవుడు ఇస్తాడు కాదు. ఇప్పుడు వచ్చిన పర్పస్ ఏంటంటే, నాకు ఇష్టమైనది ఏంటంటే, మీరందరూ గ్యాదర్ అయింది ప్రేయర్. అదేండి ఇంపార్టెన్స్ కదండి. ప్రార్థన ఏదైనా చేయగలదండి. ఒకవేళ నీ వాక్యం వెనకపోయినా నువ్వు ఇదేమనుకో, పరిశుద్ధాత్మను నడిపిస్తాడు. కానీ నేను అనేది ప్రేయర్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనలో గుణలక్షణాలు, అంటే హన్నాలో ఆ గుణలక్షణాన్ని రావడానికి కారణం తన ప్రార్థనలో గడిపిందని చెప్పడానికి నేను స్ట్రెస్ చేస్తున్నాను. హల్లెలూయా. ఆమె ఈ రీతిగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆమె అట్లా అయింది. కాబట్టి ఆ అవమాన భారంతో కాదు, ఇప్పుడు ఏ భారంతో, ఆత్మభారంతో చేస్తుంది. 1:16 చూసుకుందాం. 1:16 నేనే చదువుతాను. నీ సేవకురాలు నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణాన్ని బట్టి బహుగా నిట్టూర్పులు విడిచుచు నాలో నేను దీన్ని చెప్పాను. అక్కడ ఉన్న పాస్టర్ గారు చూడండి ఎంత స్టాండర్డ్ గా పాస్టర్ గారు ఉన్నారు. ఈమె బాధతో వస్తుంటే నువ్వు తాగొచ్చామంటున్నాడు. ఆయన స్టాండర్డ్ అంట. అప్పటికి పోయింది ఆయన కొడుకులతోనూ అన్నిటితో పోయి. ఇంకా రేపు మాప ప్రభు కూడా ఆయనకి ఇంకొదేపోతున్నాడు అనమాట. కాబట్టి ఆయన కూడా కళ్ళు మామూలు కళ్ళు కాదు, ఆత్మీయ కళ్ళు కూడా మొత్తం కలిగింది. వచ్చిన వాళ్ళ ఆత్మీయ అవసరతలు, సంఘంలో వచ్చిన వారి ఆత్మీయ అవసరతలు తీర్చలేని సేవకుడిగా ఉన్నాడు. కాబట్టి అప్పుడు కూడా ఏమంటుంది తెలుసా, ఇక డైరెక్ట్ ఇచ్చేస్తుంది, ఆమెకి వచ్చేస్తుంది ధైర్యం. హల్లెలూయా. అప్పటికే దేవుడి సన్నిధిలోకి వచ్చింది కనుక అదే అంటున్నాను, దేవుడి సన్నిధిలోకి వస్తే మనకు అట్లాంటి బోల్డ్నెస్ ఇస్తుంది. దయ్యాలను ఆజ్ఞాపించవచ్చు, పరిస్థితులను ఆజ్ఞాపించవచ్చు, మనుషులను కూడా మనం కంట్రోల్ చేయొచ్చు ప్రార్థన ద్వారా. నేను అది చెప్పాను. నేను ప్రార్థన మీద మాట్లాడుతూ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, ఇతరులకి జ్ఞాపకం చేస్తాడు. హల్లెలూయా. ఏమండి, దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు అంటే ఇతరులకి జ్ఞాపకం చేస్తాడు. అట్లాంటి పవర్ దేవుడు మనకి ఇచ్చాడు కదా. నేను ఎందుకు చెప్పినట్టే, పవర్ అనేది రిమోట్ కంట్రోల్. నేను ఎప్పుడు అంటూ ఉంటాను, నేను బైబిల్ టీచింగ్లో చేస్తున్నాను. టెర్రరిస్ట్కి ఇది ఓపెన్గా చెప్పకూడదు, ఇప్పుడు అంతా ట్రాప్ చేస్తున్నారు మన క్రిస్టియన్ కాన్వర్జేషన్స్ అనేది. ఓకే, అయితే టెర్రరిస్టులు ఎక్కడో ఉండి ప్లాన్ చేసి ప్లాట్ చేసి వాళ్ళు ఎక్కడో రిమోట్ కంట్రోల్ ఓపెన్ చేస్తే టోటల్ అవన్నీ డిస్ట్రాయ్ అయిపోతున్నాయి, పెద్ద పెద్ద కొలాప్స్ అయిపోతున్నాయి కదా. అని బిల్డింగ్ లోకరీతి జ్ఞానంతో వాళ్ళ దుర్మార్గ పరిచర్యకు వాళ్ళ పని చేస్తుంటే, మనకి అంధకారమైన సంబంధమైన దురాకులతోనూ లోక నాదుల మీద ఇన్నిటి మీద అధికారం ఎలా ఇచ్చాడండి. వాక్యం అయితే వాడు వెళ్ళడు, ప్రార్థన ద్వారానే వెళ్తాడు. హల్లెలూయా. ప్రార్థన ఈజ్ అవర్ రిమోట్ కంట్రోల్. నువ్వు ఎక్కడి నుంచైనా చేయొచ్చు. ఒక భక్తుడు చెప్తున్నాడు, అన్ని చోట్లకి నేను వెళ్ళలేను కానీ ప్రార్థనతో నేను ప్రపంచాన్ని తాకగలను. హల్లెలూయా. మనం ఇండియన్ మ్యాప్ పెట్టుకున్నాం అనుకోండి, వరల్డ్ మ్యాప్ పెట్టుకున్నాం అనుకోండి, మనం అక్కడ చేపెట్టి ప్రభా ఈ రాష్ట్రంలో ఉన్న దురాకులను బంధించండి, అక్కడ గడగలాడిపోతాయి. హల్లెలూయా. ఎంత ఆధిక్యత ఇచ్చాడండి మనకి, ఎంత ఆధిక్యత ఇచ్చాడు అన్న నోస్. ఇప్పుడు తెలుసుకుంది తను నో. కాబట్టి ఇప్పుడు తను ఏంటయ్యా మీరు ఏడు గారు అలా మాట్లాడుతుంది, నేను మళ్ళీ మత్తురాలు అవ్వలేదు, నన్ను పరిమాణంగా ఎంచొద్దు. కాబట్టి నేను ఎలా చేస్తున్నానంటే, అత్యంత కోప కారణాలు బట్టి అదొక మాట నోట్ చేసుకోండి. పరిశుద్ధాత్మ ప్రతి మాట వెనక ఒక అర్థాన్ని రాశారు. అది నేను కోపంతో ప్రార్థన చేస్తే వింటారండి ఎవరైనా? చాలాసార్లు మనం అలాగే చేస్తాం. మా చర్చిలో లేడీస్ ఒకవేళ ప్రార్థన మీటింగ్ పెట్టుంటే నేడుస్తుంటారు. మనకి ఎందుకు ఏడ్చారో తెలియదు, ప్రార్థన భారమో తెలియదు, భర్త కొట్టాడో తెలియదు, అత్తగారు తిట్టాడో తెలియదు. అవును కదండి. నేను ముందు ఆపేమండి. నిజంగా ఆత్మదేవుడు మీతో మాట్లాడి వాక్యం తర్వాత బాధపడితే ప్రైజ్ కాదు. కొంతమందికి ఏంటంటే అట్లా మూరుగులతో ఏడిస్తేనే అది ఆత్మతో ప్రార్థన అనుకుంటారు. ఇక్కడ ఏం ప్రార్థన జరుగుతుంది? మూలుగులతో చేస్తుంది. కానీ ఒకటి అన్నిటి ప్రార్థన అవసరం చేసింది, దానికి కాదంటే లేదు. చీటికి మాటకి ఏడిస్తే అవతల వాళ్ళకి అర్థం అది నువ్వు ప్రార్థన చేస్తే కదండి. మనం ప్రార్థన చేసిన దాన్ని ఇతరులు ఏకీభించాలి, ఇతరులు మైండ్తో అండర్స్టాండ్ చేసుకోవాలి, నోటితో అండర్స్టాండ్ చేసుకోవాలి. అప్పుడే యూనిటీ స్పిరిట్. చాలా మంది ప్రార్థనకు వస్తారు, ఇంకా వాళ్ళు స్టార్ట్ చేస్తారు స్థుతిస్తుంది. అవతల వాళ్ళు ప్రార్థన అంశం పెట్టారు, ఎస్ లార్డ్ అనాలి. ఏది నువ్వు చేసిన ప్రార్థన వాళ్ళకి అర్థం అవ్వాలి, వాళ్ళు ఏకీపించాలంటే ఎస్ లార్డ్ అంటే కదండి అవుతుంది. అట్లా డిఫరెంట్ వేలు అండి. కానీ ఇక్కడ ఆ ఎస్ లార్డ్ అనడానికి పాస్టర్ గారు సరిగా లేరు కాబట్టి ఇంకా దేవుడే తనకి దిక్కాడు. కాబట్టి తను ఆయనకే చెప్తుంది, నేను అత్యంత కోపం. ఇప్పుడు కోపం ఏంటి తెలుసా అండి? అసూయత కోపం కాదు, పెనిన్న మీద కోపం కాదు, దేవుని మీద ఆయాసం కాదు, భర్త మీద అలక కాదు, ఎవరితో? తన పట్ల తనకున్న స్థితిని బట్టి తనకే రోషం వచ్చేసింది. ఏంటి నా బ్రతికిలాగైపోయింది, నాకు పిల్లలు లేకపోవడం ఏంటి, నాకు పిల్లలు కావాలి, నా గుడ్రాలతనం నుంచి నేను విడుదల అవ్వాలి, ఈ అవమానం నుంచి నేను విడుదల అవ్వాలి. కాబట్టి నేను ఇన్ని సంవత్సరాలు ఏటేటా వచ్చాను, నా భర్త కూడా 2 పాళ్ళు ఇచ్చి నన్ను ప్రేమిస్తున్నాడు, పార్షియాలిటీ అయినా నా పిల్లలు పుట్టలే. భర్త దేవుడా? ఒక చోట ఇంకోళ్ళు ఉంటారు కదా, నేనేమైనా దేవుడా అంటాను ఒక చోట కదా, ఒక భర్త. కాబట్టి ఎవ్వరూ మన జీవితాన్ని, మన పరిస్థితిని, మన అవసరాన్ని ఎవరు తీర్చలేరండి. ఒకటి గ్రహిద్దాం ఈరోజు, కేవలం దేవుని సన్నిధిన
వ్యక్తిగతంగా మన ఇంటిమేసీతో దేవుని సన్నిధిలో మన హృదయాలను కుమ్మరించుకోవాలి. ఆయనతోనే మనం సరి చేసుకుంటేనే దేవుడు కార్యం చేస్తాడు. అందుకని ఖచ్చితంగా చెప్పి ఇంకో మాట ఉంటుంది, బహుగా నిట్టూర్పులు విడుచు నాలో నేను దీనిని చెప్పుకొని చుంటిని. దట్ ఈస్ కన్ఫెషన్ అండ్ మెడిటేషన్. కాబట్టి నీకు దేవుడిచ్చిన భారాన్ని ఒకరోజు ప్రార్థన చేసి ఉపవాసం చేసి స్టాప్ చేయడం కాదు. అది నేనేమవ్వాలి, కంటిన్యూ. ఒక విధంగా ప్రెగ్నెంట్, ఇంకా ఖచ్చితంగా మన ఆడవాళ్ళు కాబట్టి చెప్తున్నాను భాష, అవునా? ప్రెగ్నెంట్ అయిపోయినప్పుడు, ప్రెగ్నెంట్ ఫస్ట్ టైం మనం అయినప్పుడు, మరి మొదటి నెల అయినప్పుడు, మరి ఎవరికైనా చెప్తే ఏమంటారు, ఆమె గర్భవతి, మరి మొదటి నెలలో బాబు వస్తాడా పాప వస్తాడు, కానీ షీ నోస్, అందరికీ తెలుసు కదండి ఆమె గర్భవతి. ఒక దినానా? అంతేకాదు ఆ తల్లికి తెలుసు ఆమె ఎక్కడికి వెళ్తున్న, కడుపులో తక్కువ మనకు కదులుతున్నట్టు కదండి, పిక్నిక్ లేదా అంటారు, అట్లా తెలిసిపోతుంటది ఆ మూమెంట్స్. అట్లాగా మనకి దేవుడిచ్చిన ఆత్మ భారంలో అయితే నీ అవసరత విషయంలో ఆ రీతిగా నువ్వు ఏమవ్వాలి, గర్భం ధరించాలి. కాబట్టి దానికి ఏం చేయాలి, ఎవ్రీడే నువ్వు ఎక్కడ కూర్చున్నా నిలుచున్నా ఆ భారం నీలో ఉండాలి. ప్రభా నాకు అది ఇస్తాను. ఒక్కోసారి పాస్టర్ అజయ్ గారు, మాకు మినిస్ట్రీ పరం తప్ప ఏముండదు, వ్యక్తిగతం మాకు ఏముండదు, కానీ ఒకసారి అజయ్ గారు ప్రార్థన చేసుకుంది, ఎస్ శశి ఇది చేస్తాడంట. నేను ఒకసారి వస్తాను, మమ్మల్ని ఇద్దరు చూస్తే క్రేజీ అనుకుంటాను. ఎందుకంటే ఏంటంటే పిచ్చోళ్ళు మాట్లాడుకున్నాడు కాదు, పరిశుద్ధాత్ముడు అప్పుడప్పుడు అది మొదలు పెట్టి ఇది నేను మీకు చేస్తున్నాను, ఈ విషయం నేను చూసుకుంటున్నాను, ఈ విషయం జరుగుతుంది అని ఎక్కడో లోపల నుంచి దేవుడు, ఎందుకు లోపల ఉన్నాడు కదా, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కదా, ఆయన ఏం చేస్తాడు చెప్తుంటాడు. ఆ చెప్పగానే వెంటనే షేర్ చేసుకోవడానికి మళ్ళా అలాంటి ఆత్మీయమైన స్థితి కలిగిన వాళ్ళే ఉండాలి. భార్య భర్తలు తప్ప అంత స్పిరిచువల్గా ఎవరు ఉండాలని దేవుడు చెప్పాడు కదండి. నువ్వు భర్త భార్య భర్తలు ఇద్దరు కలిస్తే, కాబట్టి మరి నాకు మేమే చెప్పుకుంటా ఉంటాం. చెప్పిన వెంటనే కొన్ని రోజులు మీరు నమ్మండి, మా హృదయంలో పెట్టిన తనకు మేము చేస్తున్న ప్రార్థన, మాలో కదులుతున్న కదలికలు ఒక దినానికి ఒకసారి బయటకు వస్తాయి. డెలివరీ హల్లెలూయా, గాడ్ ఈస్ గ్రేట్. అట్లాగా ఇప్పుడు తనని ఏం చేస్తుందంటే, నాలో నేను చెప్పుకుంటాను, నీకు చెప్పిన ప్రయోజనం లేదు, నీకు అర్థం అవ్వదు కాబట్టి అని చెప్పి అక్కడ అలా చేస్తుంది. 118 చూసుకుందాం, 118లో చూద్దాం చూడండి. నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపణ ఉందని కాక అని. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయొచ్చు నాటి నుండి దుఃఖముఖగా ఉండేది. ఎందుకు ఈ మాట చదివేసిన అంటే, అంతకుముందు ఆ మళ్ళీ భోజనం చేయడం మానేసింది, మీరు గమనించారా? ఇప్పుడు ఏమన్నట, అంతటా ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయిపోదు, దుఃఖాన్ని విడిచిపెట్టింది. రిజల్ట్ రాలేదండి, సమయం వెంటనే రాలేదు, దేవుడు వాగ్దానం ఏం పొందుకున్నట్టే, ఎవరు ఏం చెప్పినట్టు కూడా లేదు. కానీ తనకి తెలిసిపోయింది, ప్రేయర్ ఆన్సరింగ్ గాడు ప్రేయర్కి ఆన్సర్ ఇచ్చేసాడు. ఎక్కడ? అది స్పిరిట్లో. ఎందుకంటే మీకు చెప్తున్నది ప్రియులారా, ఇది స్పిరిట్ వార్ కదండి. దేవుడు ఆత్మదేవుడు చెప్తున్నది ఏంటంటే, మనం ఆత్మీయమైన పోరాటంలో ఉన్నాం. ఆత్మీయమైన పోరాటంలో ఉన్న వారికి ఆత్మీయమైన దురాత్మలతో యుద్ధం చేయాలంటే ఆత్మీయమైన వ్యక్తులకే ఆత్మీయమైన సంగతులు అర్థమవుతాయి. హల్లెలూయా. అదర్వైజ్ చెప్తే మిగతా క్రేజీగా ఉంటాయి, అర్థం కాదు. కాబట్టి ఇప్పుడు మనం ఏమైపోవాలి, ఆత్మీయులు అవ్వాలి. ఆత్మదేవుడితో కలిసి మనం ఆత్మీయులంటే దేవుడితో సరైన సంబంధం ఉంటేనే ఆత్మదేవుడు ఆ ప్రత్యక్షతను మనకి ఇస్తాడు. ఇప్పుడు ఆమె ఆ రూట్లోకి వచ్చింది, దేవుడి లైన్లోకి వచ్చేసింది. కాబట్టి ఇంకేమి చేయకుండా తర్వాత వాళ్ళు ఉదయం మంది వేగర వెళ్ళేసి నెక్స్ట్ ఏం జరిగిందో చూడండి. ఆకలి ఆయాసం పోయింది, సమాధానం వచ్చేసింది. తనకు సమాధానం ఏంటి, హృదయంలో పీస్ వచ్చింది, ఆన్సర్ కూడా వచ్చేసింది. మనకు తెలియదు, తనకు తెలుసు, ఆన్సర్ వచ్చేసింది. 119లో చూసుకుందాం ఏం జరిగిందో చూద్దాం. తర్వాత వారు ఉదయం మంది వేగరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాల తమ ఇంటికి తిరిగి వచ్చింది. ఏమేమి జరిగిందండి, ఇప్పుడు యెహోవాకు మొక్కిందట. అంటే అంతకుముందు ఎక్కడ వచ్చింది, నేను చెప్తున్నాను కదా, ఎక్కడ వచ్చిన మొక్కుబడి నిజంగా మొక్కుబడి కాదు. అంటే మొక్కుబడికి తెలుగులో ఒక మాట ఉంది కదా, మొక్కుబడి కూర్చున్నాడని అంటారు. అంటే ఏంటి, బలవంతంగా అలాంటి మొక్కుబడి ఉన్నాయి కదండి. ఆ ఊరికి కూర్చోబెట్టే మొక్కుబడిగా అంటాం. అట్లాంటి మొక్కుబడిగానే వచ్చింది నిజంగా. ఇప్పుడు నిజమైన మొక్కుబడి కదండి, దేవుడితో ఒక కవనేట్ చేసుకొని ఇప్పుడు నిజంగా ఆరాధన. మొక్కుబడి అంటే ఒక విధంగా ఆరాధన. ఇప్పుడు ఏంటంటే ఆత్మతో సత్యముతో ఆరాధన చేసి వెళ్ళిందండి. హల్లెలూయా. అంతకుముందు లేదు, భర్త రమ్మన్నాడని పెళ్ళిన విషయమో లేదా ఏదో ఎవరి గురించి వెళ్ళింది, కానీ తను రియల్గా వెళ్ళాలి. కానీ ఇప్పుడైతే ఆత్మతో సత్యంతో వాళ్ళు వేగరం వెళ్ళి జరిగింది. తర్వాత ఏం జరిగిందో చూద్దాం చూడండి. ఇప్పుడు హెవెన్తో అయిపోయింది కదండి, ఇప్పుడు హస్బెండ్తో డీల్ చేస్తుంది. సెకండ్ పాయింట్ ఏంటి, అయిపోయింది, హెవెన్తో తను డీల్ చేసింది ప్రార్థన ద్వారా. ఇప్పుడు హస్బెండ్తో ఎట్లా డీల్ చేసింది చూద్దాం. రెండవ పాయింట్గా హన్నా భర్తతో ఫలవంతమైన అనుబంధం ఏర్పరచుకుంది. హల్లెలూయా. ఇప్పుడు సక్సెస్ఫుల్ ఫ్యామిలీ లైఫ్ ఒక విధంగా, అంతే కదండి, ఫలవంతమైన అనుబంధం. అంటే అంతమంది లేదా ఉందా లేదా మన వాక్యం చెప్తాం. పరిశుద్ధాత్ముడు అంత క్లియర్గా రాయించడం. 119 చూద్దాం, నేనే చదువుతాను, టైం అవుతుంది. తర్వాత వారు ఉదయం మంది వేగరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలో తమ ఇంటికి వచ్చేసారండి. వచ్చిన తర్వాత అంతటా ఎల్కానా తన భార్య హన్నాను కూడాను.
అంటే దాని అర్థం అంతకుముందు కూడా లేదనా, అంతకుముందు వారికి దాంపత్య జీవితం లేదనా? ఏం జరిగింది? ఏం జరిగిందండి? అది ప్రార్థన అనిపించండి. అక్కడే ఉంది కదా మాట, ఏముంది అంతటి ఎలకాని తన భార్య హన్నాని కూడాను యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్నా. అది దేవుడు ఆమె ప్రేయర్ ఒక మాట ఉంది కదా, ప్రేయర్ చూసారా? ప్రేయర్కి ఆన్సరింగ్ ఎలా వస్తున్నాయి ఆన్సర్స్? నన్ను జ్ఞాపకం చేసుకోండి అని కదా. జ్ఞాపకం చేసుకున్నా లేదా? దేవుడు ఎంత ఈగర్లీ వెయిట్ చేస్తాడండి మన ప్రార్థనకి జవాబు ఇచ్చు. ఆయన పేరే కదా సర్వశరీరంలో ఆయన దగ్గరికి వస్తే ఆయన ప్రార్థనకు జవాబు ఇచ్చేది. అది ఎటువంటి డిఫికల్ట్ ప్రేయర్ అయినా దేవుడు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నీవు ప్రార్థనలో సిద్ధంగా లేవు, అది సంగతి. ప్రాబ్లం ఏంటి? అన్నా లేదు, గుడికే వచ్చింది, అంత దూరం ప్రయాణం వాళ్ళు ఉన్న దగ్గర నుంచి షిలోకి ఎంతో దూరంలో ప్రయాణం అయ్యి వచ్చింది, కానీ ఏమి సక్సెస్ కాదు. కానీ ఇప్పుడు ఈజీగా తను చేసుకుంది తర్వాత. అదే అంటున్నాను. అంటే ఇంకో విధంగా చెప్పాలంటే కుదురుగా కాపురం చేసుకుంటామని, ఇంకా తెలుగులో చెప్పాలంటే కుదురుగా కాపురం. ఈ మధ్య టీవీ దాంట్లో అంటే మన సిస్టర్స్ అంటే తెలివైన వాళ్ళు చెప్పడానికి చెప్తున్నాను. ఒక సిస్టర్ టీవీలోని అన్న కదా, అది ఎవరి విషయం ఎట్లా దేవుడి జ్ఞాపకం చేసుకుంటాడు, ఆ జ్ఞాపకం చేసుకుంటాడు, ఇతనికి జ్ఞాపకం చేస్తాడు. యోసేపు మీద నేను చెప్పాను వాక్యంలో టీవీలో చెప్పినప్పుడు ఒక సిస్టర్ ఫోన్ చేసింది. ఆమె భర్తతో పోట్లాడి ఇంటికి వచ్చేసిందట. ఆ సహోదరి ఫోన్ చేసి కర్నూలు ఎక్కడ ఏంటంటే పిల్లలు లేరని తన భర్తతో భర్తకే గొడవ వచ్చి ఏంటి పిల్లలు కొట్టడం లేదనంటే ఇంకా అలాగే అలిగో అత్తగారు వాళ్ళు అంటున్నారని చెప్పి తన పుట్టింటికి వచ్చేసి ప్రార్థనాంశం పంపించింది. ఏం ప్రార్థనాంశం పంపించింది తెలుసా అండి? నాకు పిల్లలు కావాలండి అంటుంది. మీకు అర్థమైందా? భర్తతో పోట్లాడంటే భర్తే పోట్లాడాడు, ఎవరు పోట్లాడు అయ్యుండవు. సిస్టర్ నేను చాలా బాధగా ఉన్నానండి, దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, జ్ఞాపకం చేస్తున్నారు కాబట్టి నాకు పిల్లలు లేరంటే నాకు పిల్లలు కలిగే నేను ప్రార్థించండి. నాకు షాకే. మీరు ఇప్పుడు ఎక్కడున్నారండి సిస్టర్ అన్నారు. మా అమ్మగారు ఇంట్లోనే అన్నారు. అయితే ఇప్పుడు ఆవిడకి ఏం కావాలి? కుదిరిగా కాపురం కావాలి, జ్ఞానంగా కాపురం చేస్తాను. నేను అన్నాను, సిస్టర్ మీ పిల్లలు పుట్టడం కానీ ఇప్పుడు మీ భర్తతో సమాధానం పడడం ముఖ్యం కదండి. కాబట్టి నేను ముందు దాని గురించి ప్రార్థిస్తాను. నేను చెప్పిన సిస్టర్ మా భర్త వెంటనే అంతా నాదే ఫాల్ట్ అంటున్నాడు పిల్లలు పుట్టుకోవడానికి కానీ మరి ఎవరి ఫాల్టే ముందు ఊరుకోండి, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, మరి హన్నాకులాగే దేవుడు చేస్తాడేమో ముందు సమాధానం పడాలని ప్రార్థన చేస్తాను. దేవుడు అద్భుతంగా పిల్లలు పుట్టలేదు, అది కాదు ముందు సమాధానం పడడానికి వెళ్ళింది, పిల్లల గురించి తర్వాత ప్రార్థన చేసి అక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్క అని ఫోన్ చేసింది. అక్క ఆయన ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకున్నారు. అయితే తప్పనిసరిగా పిల్లలు పుడతారమ్మా. సింపుల్ ఇంకా అంతే కదండి. దేవుని బిడ్డ ఆయన దేవుని బిడ్డ అంటే దేవుని అంటే సింపుల్ థింగ్స్ అనేవి ఎంతో ఫులిష్గా మన సిస్టర్స్ కొన్నిసార్లు వ్యవహరిస్తాం అనిపిస్తుంది. కాబట్టి అప్పుడు హన్నా కాపురం చేసింది, అప్పుడు కూడా చేయలేదని కాదు, అంటే ఆయాసం. ఆ కాపురం చేసిన దగ్గర ఏంటి ఆ పెళ్లి గురించి మాటలు, భర్త గురించి ఆయాసం, దేవుడు నాకు ఎందుకు పిల్లలు ఇవ్వలేదే, ఇట్లా కుదిరిగా చేయకపోవడానికి దేవుడికి కోపం వచ్చింది, మరి ఎల్కానాకు చిరాకు వచ్చింది, మరి భర్తకి కరెక్ట్గా అప్పగించుకోకపోవడానికి మరి ఏ రీతిగా అయిందో మరి పిల్లలు లేకుండా దేవుడు చేశాడు. అక్కడ ఉంటుంది కదా యెహోవా ఆమెకి సొంత లేకుండా చేశాను. ఇంకోటి ఏంటంటే హన్నాదే ప్రాబ్లం అనడానికి కారణం చేశాను. దేవుడు క్లియర్గా రాశాడు, ఎల్కానాది అనలే, ఎవరిదండి? ఆమెకి యెహోవాయే సొంత లేకుండా చేశాడు. అయితే ఈ ప్రాసెస్లో ప్రార్థనలో తను సరి చేసుకున్న వెంటనే అంతటా ఉంది కదండి వాక్యంలో, ప్రతి ఒక్క వాక్యం కూడా ఎంతో విలువైనది. అంతటి ఎల్కానా తన భార్య హన్నాను కూడా యెహోవా ఆమెను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక హన్నా గర్భం ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుడు కానీ నేను యెహోవాను మొక్కుకొని వీనిని అడిగితేనని వానికి సమూయేలుని పేరు పెట్టాను కదండి. హన్నా అంటే కృప అంట, సమూయేలు అంటే దేవుడు విన్నాడు అని అర్థం అంట, గాడ్ హియర్డ్ అని. రెండు జరిగిపోయి ఎంత గొప్ప అద్భుతమైన విషయం జరిగిందంటే ఇప్పుడు తన హస్బెండ్తో డీల్ ఎలా చేసింది? విత్ ప్రేయర్. దేవుడితో సంబంధం పెట్టుకున్నాకే భర్తతో కూడా సరైన సంబంధం ఉంది కదండి. చాలాసార్లు మన భర్తల విషయంలో మనం అలాగే చేస్తాం. రక్షించబడని వారి విషయం భర్తల విషయంలో మా సంఘంలో ఎక్కువ పోరాటం. 99% హిందూస్ అవ్వడం అన్న ఎప్పుడు వాళ్ళకి ప్రాబ్లమ్స్ హస్బెండ్స్ దగ్గర. కానీ దేవుడు ఎంత గొప్ప కృప అంటే నిజంగా దేవుడు హన్నాకి ఇచ్చిన కృప ద్వారా ఇవే స్టెప్స్ ఇట్లా టీచ్ చేసినప్పుడు వాళ్ళు ఈ రీతిగా ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్పినప్పుడు భర్తను రక్షించుకున్నారు. కొంతమంది భార్యలు మా సంఘంలో భర్తల్ని దేవుడి సేవకులుగా మార్చారు. హల్లెలూయా. ఇప్పుడు సేవకులు ట్రైనింగ్ అయ్యి కొన్ని గ్రామాలు చూస్తున్నారు పిల్లలు. కారణం చూసారని భార్యలోనే ఒప్పేసుకుందాం. భర్త బ్రదర్స్ వింటలేదు కాబట్టి మనం ఒప్పుకుందాం. ఎవరిది లోపం? అన్ని విషయాలు ఇందాక వచ్చారు, కొన్ని క్వాలిటీస్ చెప్పారు కదండి, అలక, ఆయాసము, అసూయ, ప్రోపగాండా చాలా ఉన్నాయి. ఇవన్నీ మన మంచి క్వాలిటీస్ ఇప్పుడు దేవుళ్ళ లేనప్పుడు సాతాను ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు దేవుళ్ళకి వచ్చినప్పుడు అవి కనిపించడానికి వీలు. ఆ తగ్గింపు ఉండాలి, ప్రేమ కంప్లీట్గా. అనుకుంటే చెప్తాను, దేవుడి పక్షపాతి కలిగిన దేవుడు కాదు కదండి. స్త్రీని పురుషుని సమానంగా చేసి సమానమైన ప్రేమను దేవుడు ఇచ్చాడు. ఎందుకు మనం అది క్లైమ్ చేయకూడదు? చేసినప్పుడు దేవుడు ఇస్తాడు. పిల్లరా అట్లాగా హన్నా భర్తతో ఫలవంతమైన కాపురం చేయగలిగింది, గర్భం ధరించింది అయింది. థర్డ్ హెచ్, ఫస్ట్ హెచ్ హెవెన్ అయిపోయింది, సెకండ్ హెచ్ హస్బెండ్ అయిపోయింది. థర్డ్ హెచ్ దగ్గరికి వెళ్దాం. ఇది చాలా భారమైనది తల్లులుగా మనకి కదండి. అన్న తన కుటుంబాన్ని దైవిక క్రమంలో కట్టుకుంది. థర్డ్ పాయింట్ ఏంటి? కుటుంబం, హోమ్ని
తన విధానంలో కాదు కానీ దైవిక క్రమంలో కట్టుకుంది. దాన్ని చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునికి మొక్కుబడి మొట్టమొదటిగా జ్ఞాపకం ఉంచుకుంది హన్న. ఏంటండి, కుటుంబాన్ని క్రమంలో నడిపించకముందు దేవుని సహాయాన్ని అడిగింది. అది ఆమె ఏ దేవుని అయితే అడిగి సమయాన్ని సంపాదించుకుందో ఆ దేవుని ఆమె మర్చిపోలే. ఆ మొక్కుబడి చెప్తున్నాం కదా, మనం ప్రేయర్ చాలాసార్లు మన ప్రార్థన విషయాల్లో దేవుడికి జ్ఞాపకం చేసుకొని అడుగుని పొందుకుంటాం, కానీ దేవుడితో మనం చేసి మొక్కుబడి మర్చిపోతాం. అదో పెద్ద ఫాల్ట్ మనం కదండి. ముఖ్యం భర్తలు కాదు, భార్యలు ఏమండి, సిస్టర్సే కదా. ఎక్కువ చోట్ల సంఘాల్లో సిస్టర్సే, మరి ప్రార్థనలో ఎక్కువ సిస్టర్సే. వాళ్ళు పోరాటం వాళ్ళు చేసినంత ప్రార్థన ఎవరు చేయలేదు కదండి. అందుకే ప్రార్థన చేసే స్త్రీలను పిలువనప్పుడు ఆయన ఇర్మియాతో దేవుడు మాట్లాడాడు కదండి. ఎంత గొప్ప ఆధిక్యత సిస్టర్స్ విషయంలో. దాన్ని ప్రకటించే స్త్రీలు సైన్యం, ఆ మాట నాకు ఎప్పుడు ఇష్టం, ఈ స్త్రీలవన్నీ గ్యాదర్ చేసినప్పుడు. కాబట్టి ఆమె మొక్కుబడి జ్ఞాపకం చేసుకుని దేవుని సహాయంతో తను ఏం చేస్తుందంటే వ్యక్తిగతంగా మొక్కుబడి చెల్లించడానికి బయలుదేరుతుంది. 1:22 చూసుకుందాం. తన హోమ్ని ఎలా కట్టుకుందో 22వ వచనంలో ఉంది. థర్డ్ పాయింట్. అయితే హన్న బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను. 21లో ఉంటాను. ఆయన మళ్ళీ ఏటట అయిపోయింది, 1 year అయిపోయింది కాబట్టి వచ్చేసే, లేకపోతే ఇలా చేయనప్పుడు ఆమె ఒక మాట అంటుంది, బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను. వాడి యెహోవా సన్నిధిని ఆగుపడి తిరిగి రాక అక్కడనే ఉండినట్టుగా నేను వాడిని తీసుకుని వస్తున్నానని తన పెనిమిడితో చెప్పి వెళ్ళకుండాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ తన మొక్కుబడిని ఎవరికి రిమైండ్ చేస్తుంది? తనకు తెలుసు. ఇప్పుడు ఎవరు తన భర్తకు చెప్పాలి, నమ్మాలి కదా. ఇదేంటి పిల్లోడు ఇస్తే చర్చికి రాకపోవడం ఏంటన్నట్టు ఉంది కదండి. పిల్లోడిని ఇస్తే, ఇంత పిల్లోడిని ఇస్తే నువ్వు మందిరానికి రావాలి. బలి ఇవ్వాలంటే నా మొక్కుబడి మీ అందరి మొక్కుబడితో సమానమైనది. నేను స్పెషల్గా మొక్కుకున్నాను దేవుడు, నేను స్పెషల్గా దేవుని సంధించాను, దేవుడు నన్ను స్పెషల్గా విజిట్ చేశాడు, నాకు స్పెషల్ అయినటువంటి బహుమతి ఇచ్చాడు. హల్లెలూయా. మీరు గమనించండి, మన జీవితాల్లో వ్యక్తిగతంగా మిమ్మల్ని కూడా నిలబెట్టాడు ఎన్నో సాక్ష్యాలు కదండి. స్పెసిఫిక్గా ఈ ప్రార్థన నేను దేవునికి ప్రార్థన చేశానండి, ఎవరికి తెలియదు, ఈవెన్ నా భర్తకు కూడా. ఇక్కడ అదే జరిగింది కదా, ఆ భర్తతో కన్సల్ట్ అయిందండి. ఫస్ట్ స్టెప్ నుంచి మనం చూస్తే అక్కర్లేదు, దేవుని విషయానికి వస్తే భర్త లేని పిల్లలు లేరండి. రాడికల్ బ్రదర్స్ ఏమని అనుకుంటారు, ఐ డోంట్ నో. మనం నిజంగానే స్పిరిచువల్ గా ఎందుకు టెర్రరిస్టులు కాకూడదు. ఆ మాట అన్నందుకు ఒక రోజు బైబిల్ స్టడీలో ఒక బ్రదర్ టెర్రరిస్ట్ అనే మాట మనం ఉపయోగించుకోవట్లేదు సిస్టర్, ట్రాప్ చేస్తున్నారు, మనకి స్వేచ్ఛ లేదు. వాళ్ళని ఆ విషయాల్లో మనం ఉపయోగించుకోవడానికి కూడా స్వేచ్ఛ లేదండి. ఈ దేశంలో ఎంత భయంకరం వచ్చిందండి బైబిల్ స్టడీలో జరుగుతున్న విషయం. ఎవ్రీథింగ్ స్కాన్ చేస్తున్నారు, కాన్వర్సేషన్స్. క్రిస్టియన్స్ చాలా భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ప్రార్థన అసలు నేను అనుకోండి 3 నెలలకు ఒకసారి కదా, వారం వారం అవసరం అంటున్నాను. హల్లెలూయా. ఎందుకు చేయకూడదు? ఎవరో వస్తారని ఏదో చేస్తారని కాదు, దేవుడు వస్తాడు, దేవుడు చేస్తాడు. దానికి మనం మనల్ని ఉపయోగించుకుంటాడు. హల్లెలూయా. ఎవరి గురించి ఎదుటి దేవుడి గొప్ప కార్యం చేస్తుంది. కాబట్టి మొత్తానికి అవి మొక్కుబడి జ్ఞాపకం చేసుకుంది అన్న ఏమని చెప్తుందండి, బిడ్డ పాలు విడిచి వరకు రాను. ఈ పాలు విడవడం గురించి చెప్తే మీకు తెలుసు కదా, ఆమె సిద్ధంగా లేదు కదండి. పాలు వచ్చే తల్లిని మనకు తెలుసు, పాలు ఎలా వస్తుంటే ఆ పాలు పిల్లడు తాగితే ఎంత బాధో ఎంత వేదనో కదండి. పిల్లడికి క్షేమం కాదు, తనకి వేదన. కాబట్టి పాలు విడిచి వరకు రాను ఒక మీనింగ్ ఏంటంటే నేను సిద్ధంగా లేనప్పుడే మొక్కుబడి చెల్లించడానికి. ఇంకోటి ఏంటంటే, ఇంకో మంచి మాట, వాడు యెహోవా సన్నిధిని ఆగుపడి తిరిగి రాక అక్కడనే ఉండినట్లుగా. అంటే సమూయేలుని నేను సిద్ధపరచలేదు, తను సిద్ధంగా లేదు. వాడు పాలు వదలాలి కదా, పాలు వాడుతుంటే తాగుతున్న వాడి పిల్లాడిని ఎట్లా వద్దంటాం? వాడి కూడా. కాబట్టి ఇట్స్ టేక్స్ టైం, 1 year or 2 years ఉంటున్నా నేను వస్తాను, కానీ నేను స్పెషల్గా నేను వస్తాను, అంతవరకు నన్ను ఇబ్బంది పెట్టేదాన్ని. కాబట్టి దేవుడి మొక్కుబడిని జ్ఞాపకం చేసుకున్న హన్న, ఇది థర్డ్ పాయింట్లో చెప్తున్నాను. అంటే హోమ్తో తను ఎలా డీల్ చేసింది అని దాంట్లో. రెండోదిగా చూసుకుంటే దేవుని బిడ్డగా హన్నాను గుర్తించి గౌరవించిన ఎల్కానా. వెంటనే ఎల్కానాకి అర్థమైంది, ఇప్పుడు ఆమె ఎవరు పాత హన్న కాదు, హీ నోస్. అవును, మన భర్తలు కూడా మనల్ని రికగ్నైజ్ చేయాలి, షీఈ్ ఎ ఉమెన్ ఆఫ్ అని గుర్తించగలిగే స్థితి వచ్చేసింది. ఇంకా వాదించలేదు. ఏమన్నాడు సరే, ఆయన కూడా దేవుని బిడ్డ కాబట్టి ఎల్కానా అంటున్నాడు, ఏమంటాడు, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము, యెహోవా తన వాక్యమును స్థిరపరచునుగా కానీ అవుతాడు. వాళ్ళిద్దరి మధ్య, భార్య భర్తల మధ్య ఎంత చక్కటి సంబంధం, ఎంత చక్కటి దేవుని మాటలు గమనించండి. నేను అనేది మన భార్య భర్తల మధ్య, పిల్లల మధ్య మన సంతోషాలు దేవుడు వద్దంటలేదు, కానీ దేవుడు కోరుకుంటుంది ఏంటి తెలుసండి, మన కాన్వర్జేషన్లో, మన ఫ్యామిలీలో, మన పర్సనల్ అన్నింటిలో కూడా దేవుడు ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటాడు. హల్లెలూయా. అదండి నాకు ఇక్కడికి భర్త విషయంలో ఈ నెల మాట్లాడడం చూస్తాను. అక్కడ రూతు బోయజ్ విషయంలో ఆ యజమానులను ఆ బోయజ్ విషయంలో మాట్లాడడం కూడా అంటాడు, యెహోవా మీకు తోడే ఉండును కాక అంటే యెహోవా నీకు కూడా తోడే ఉండును కాక అంటాడు బోయజ్ దగ్గర ఉన్న యజమాని. అక్కడ ఉన్నట్టు వాళ్ళ దగ్గర రిలేషన్షిప్ చూడండి. కాబట్టి దేవుడు ఇన్వాల్వ్ అండి. మా చిన్నబ్బాయితో ఏదైనా మాటల్లో ఎక్కువ పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు దేవుని మాటలు ఇన్వాల్వ్ చేస్తూ అన్నీ నేను చెప్తుంటే మా చిన్నబ్బాయి ఏంటి మమ్మ అన్నింటిలోకి దేవుడు దూర్చేస్తాం. అటు తెలుగు భాష ఇంగ్లీష్ దగ్గర అన్నింటిలో దేవుడు దూర్చేస్తాడు అంటే వాడి భయం, ఇలా చేయకూడదు, దేవుడు ఇలా ఉంటున్నాడు, అలా అన్నిటికీ దేవుడు అంటే అని చెప్పాను.
దేవుడు ఉంటున్నాడు కాబట్టి మనం ఉంటున్నాం. హల్లెలూయా. దేవుడిని మనం అన్నింటిలో ఇన్వాల్వ్ చేయకపోతే మనకి హోప్ లేదు మనకి అని చెప్తుంటాం. కాబట్టి ఆ కాన్వర్జేషన్స్ లో కూడా ఉన్నాడు, ఆయనకు అర్థమైపోయింది వేస్ట్ మనం. కాబట్టి భర్త రికగ్నైజ్ చేస్తున్నాడు అని ఒక ఫెయిత్, మీ ప్రేయర్ లైఫ్ని, మీ విధానాన్ని. కాబట్టి బయట మనం వచ్చి ఎన్ని చేసినా మన భర్తలు మన గురించి చక్కటి సాక్ష్యాలు ఇవ్వగా అట్లాంటిగా డెవలప్ చేసుకుంది. నా మూడోదిగా చూసుకుంటే దేవుడి బిడ్డగా తన బిడ్డను పెంచింది. హల్లెలూయా. దేవుని బిడ్డగా తన బిడ్డను ఏ బిడ్డగా చేసింది? దేవుని బిడ్డగా చేసింది. ఇదంతా దేవుని క్రమంలో భాగం. ఏం చేసింది చూద్దాం. 123 చూసుకున్నారు చూడండి. కాబట్టి ఆమె పెనిమిటి అని ఎనకాలని చెప్పేశాడు. ఏవో 23 మధ్యలో చదువుతాను. కాగా ఆమె అక్కడనే ఉండి, ఎక్కడండి? అక్కడనే అంటే ఇంట్లోనే ఉండి, దాని అర్థం. తన కుమారుడికి పాలు మాన్పించే వరకు అతను పెంచుచుండాడు. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడైంది. ఆమె ఆ బాలుని ఎత్తుకొని వెళ్ళింది. అంతవరకు కూడా ఆమె ఇల్లు వదలలేదు. ఎస్, అది మోస్ట్ ఇంపార్టెంట్. దేవుని క్రమంలో మన కుటుంబాలు కట్టుకోవాలంటే ప్రియులారా తల్లిది చాలా బాధ్యత కదండి. కాబట్టి మనం ప్రేయర్ మీటింగ్స్కి వెళ్ళొచ్చు, చర్చెస్కి వెళ్ళొచ్చు, ఇంకేవేవైనా గ్యాదరింగ్స్కి వెళ్ళొచ్చు. కానీ ఆ గ్యాదరింగ్లో మనం వెళ్ళినా మన మనసు ఎక్కడ ఉండాలి? పిల్లల మీద ఉండాలి. ఇంకోటి, మన పిల్లలతో మనం ఉండాలి. మనతో పాటు పిల్లలు రాలేరు అన్ని చోట్ల. మన మనసు ఎక్కడ ఉండాలి? పిల్లలతో ఉండాలి. మళ్ళీ పిల్లలు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళతో పాటు మన మనసు వెళుతూ ఉండాలి. ఎట్లా? అంటే మనం వెళ్ళిన చోట అలా చూడలేం, చేయలేం. కానీ ఆ రిలేషన్షిప్ ఉండాలి. ఇప్పుడు వీడు చిన్నవాడి కాటి సమయంలో ఖచ్చితంగా పెంచుతుందా 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఇంకా ఎత్తుకొని పాలు మానిపించింది, ఇంకా ఎత్తుకునే స్థితి అంటే జస్ట్ నడిపిస్తుందేమో 1 2 3 years. కానీ ఈలోపే ఇజ్రాయేల్ దేవుడు ఎవరో, ఇజ్రాయేల్ దేశం ఏంటో, ఇజ్రాయేల్కి సంబంధించిన వాళ్ళు ఎవరో అన్ని కూడా ఆయనకి ఆ చిన్న బాలుడికి చెప్పేసింది. ఎందుకంటే ఎక్స్ట్రాడినరీ పెంపకం అండి కదండి, చాలా ఎక్స్ట్రాడినరీగా పెంచింది. కాబట్టి వాడు అంత రీతిగా నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే, ప్రభు ఏంటి హన్నా రహస్యం పిల్లల్ని పెంచడంలో మాకు చెప్పవా, ఇంకా